నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సందర్భంగా మర్రిపూడిలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య పాల్గొన్నారు. రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి బాల వీరాంజనేయ స్వామి, దామచల్ల సత్యలకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, మర్రిపూడి గ్రామస్తులు, రైతులు, పార్టీ శ్రేణులు ఉత్సాహపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చాయా సంఘ నాయకత్వం, సంఘ నాయకత్వం, సంఘ నాయకత్వం, సత్యగారి నాయకత్వం. అంతా తీసుకుంటున్నారు. నరేంద్ర మోడీ దృష్టి సారించారు. దీనితో పాటు మనం ఇప్పుడు నుండి కొంచెం తర్వాత చూస్తాము. పీఎం కిసాన్ యోజన కింద 18,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తం ఉంది. వారు దానిలోని ఏ విడతనైనా విడుదల చేస్తారు. ఈ మొత్తం రైతు ఖాతాకు చేరుతుంది. రైతుల్లో ఒకరు का अवलोकन भी प्रधानमंत्री नरेंद्र मोदी ने किया। एक बड़ा बाजार ऐसे उत्पादों को मिलता है जो कि न सिर्फ సహజ వ్యవసాయంతో కూడా ముందుకు సాగవచ్చు. ఇది పెద్ద మార్కెట్ కు చేరుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. రైతులు అది సహజమని మనం చూస్తాం. వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా చీరాల బైపాస్ రోడ్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. వాడరేవులో ఫోటోషూట్కు వెళుతూ రోడ్డు సైడు ఆగి ఉన్న బైక్ను విఆర్ఎన్ కాలేజీలో బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు మరో బైక్ పై వెళుతున్న విద్యార్థుల బైక్ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బండి మీద ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నా సార్? ఒక్క నిమిషం చెయ్యవయ్యా.
అది ఏం లేదు చెప్పు. ఏం పేరు నీ పేరు? సాయి వాటర్ వెళ్తున్నప్పుడు బండి సైడ్ ఆపాము, వాళ్ళ నుంచి కొట్టేసి వెనకాల మా ఫ్రెండ్కి సిగరెట్గా డ్యామేజ్ అయ్యింది. అవును, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అసలు మామూలుగా? బిర్యానీ తినేసి ఫోటో దిగుతాను, వాటర్ వెళ్తున్నాం, వాళ్ళ నుంచి కొట్టేసి వెనకాల. ఏం జరిగింది? వాళ్ళ బండి మీద ఎంతమంది ఉన్నారు? బండి మీద 3 ఉన్నారు. మేము ఇద్దరం పక్కన ఆపాం బండి, వాళ్ళ నుంచి కొట్టేసి. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? హైవే మీద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం 2వ విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండల కేంద్రంలో నియోజకవర్గ పరిధిలోని 36,808 మంది రైతులకు సంబంధించిన 24,71,76,000 రూపాయల మెగా చెక్కును మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీ శ్రీనివాసరావు, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, కొండేపి నియోజకవర్గం ప్రత్యేక అధికారి శ్రీమతి కళావతి, నియోజకవర్గ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ గుర్తింపైకెత్తండి. ఉంటే మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను. ఈ కేశవర్ధన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నిర్మల కుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి మన కొండేపి ఏఎంసీ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీమతి పూడి మండల పరిషత్ అధ్యక్షులండి గౌరవనీయులు శ్రీ వాకా వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మండల పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ ఎర్రమోతు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. జనసేన పొన్నలూరు మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. వెంకటేశ్వర్లు రైతు నాయకులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. తుళ్ళూరి వెంకట నరసింహం రైతు నాయకుల్ని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. రేగుతున్నాము. వెటర్నరీ డాక్టర్ మణిశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదిక మీద రావాల్సిన నర్సారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రాథమిక వ్యవసాయ గారు మేజిస్ట్రేట్ అయినటువంటి మన ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి మన ప్రకాశం జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ అయినటువంటి రాజాబాబు పలుకుతున్నాం. ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ అయినటువంటి రాజాబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. 5 కోట్ల రూపాయలు ఘాట్ రోడ్డు మంజూరు చేయించినందుకు మన మంత్రి గారికి, సత్య గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేయడం జరిగింది. అట్లాగే గుడి అభివృద్ధి కోసం 4 కోట్ల రూపాయలు కూడా మంజూరు జరుగుతూ ఉంది. ఆ 2 విషయాల్లో మన లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో రోజుల నుంచి మనం మంజూరు చేయించినందుకు మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సారెడ్డి తెలుగు యువత అధ్యక్షులు మాకినేని శ్రీనివాసరావు గారిని మాజీ జడ్పీటీసీ తుళ్ళూరు నరసమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఉంది ఏదైతే చెప్పామో మా సూపర్ 6 లో ఒకటి అయినటువంటి అన్నదాత సుఖీభవని అక్షరాల అమలు చేస్తున్నాం మలయాళం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ముందే చెప్పాం, కేంద్రం ఇచ్చేటువంటి 2,000కు అదనంగా 5,000 కలిపి మనం మొదటి విడత 7,000, రెండవసారి 7,000, మూడవ విడత
6,000 కలిపి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా ఆగస్టు 4వ తారీఖున మన దర్శి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు స్వయాన నిలువు టెండలో కూర్చొని ఆ రోజు ఈ అన్నదాత సుఖీభావ నిధుల్ని రైతులందరి ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన 2,000కి మనం 5,000 కలిపి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి డబ్బులు 3,135 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి దానికి అదే రోజున రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మా కూటమిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఈ కేంద్రం నుంచి మనం కలిసి ప్రయాణం చేయడంలో కీలకంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 46 లక్షల మంది రైతులకు మనం ఈ అమౌంట్ క్రెడిట్ చేస్తా ఉన్నాం. దానిలో తీసుకుంటే మొదటి విడత రెండో విడత కలిపి 6,309 కోట్ల రూపాయలు 6,309 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఈ మన జిల్లాలో అయితే 2,68,125 మంది రైతులకి 180 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నాం. 2 విడతలు కలిపి 361 కోట్ల రూపాయలు మనం జమ చేస్తాం. మన కొండేరు నియోజకవర్గంలో 36,808 మంది రైతులకి 24,70,00,000 రూపాయలు ఈరోజు జమ చేస్తున్నాం. అదేవిధంగా 2 విడతలు కలిపి 49 కోట్ల రూపాయలు మనందరి అకౌంట్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం. మరిపూడి మండలంలో 7,920 మందికి 5,30,00,000 రూపాయలు ఎక్కడ మొత్తం ఇప్పటికీ 10.7 కోట్ల రూపాయలు 10,70,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ గ్రామంలో మరిపూడి గ్రామంలో 1,055 మంది రైతులకి ఈ రోజు మనం 74 లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ మనం జమ చేస్తా ఉన్నాం. మొత్తం మీద తీసుకుంటే 1,50,00,000 రూపాయలు మన ఈ మరిపూడి గ్రామంలోనే జమ చేస్తూ జరుగుతూ ఉంది. అంటే చెప్పిన దాని ప్రకారం సూపర్ సిక్స్ ఒక్కసారి చూస్తున్నాం. ఇందాక నరసారెడ్డి గారు చెప్పారు, డ్రోన్ గురించి చెప్పాడు. ఎందుకంటే మీ అందరూ తెలిసి మీ ఊళ్ళో నరసారెడ్డి పొలంలోనే ఎక్కువసేపు ఉంటాడు. మామూలుగా ముందు దొరకలు ఎంత కష్టమో డ్రోన్ ద్వారా ఎంత సులభమో ఆ డ్రోన్ ద్వారా మనం వ్యవసాయంలో చేసుకుంటాం. మెయిన్ నేను చెప్తున్నాను, డిఆర్డీఏ వెలుగు ద్వారా అగ్రికల్చర్ ద్వారా మనము ఎంతమందికి ఈరోజు మండలానికి 2 డ్రోన్స్ ఇస్తున్నాం. రేపు కూడా ఎన్ని కావాలన్నా భవిష్యత్తులో ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ డబ్బులతో ఈ డ్రోన్స్ తోటి మండలంలో ఉన్న ఎవరికి అవసరమైతే వాళ్ళందరూ కూడా మనం ఎరువులు జరగడానికి కావచ్చు, మందులు జరగడానికి కావచ్చు, వీటన్నిటి కూడా ఉపయోగించుకుంటామని నేను తెలియజేస్తున్నాం. పోయినసారి ఇచ్చాం, మనం రోటావేటర్లు ఇచ్చాం, అదేవిధంగా ట్రాక్టర్లు ఇచ్చాం, రైతుల ధర కింద గొర్రెలు ఇచ్చాం, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, మెల్చింగ్ షీట్లు ఇచ్చాం, సిర్ఫానీ పట్టలు ఇచ్చాం. ఇవన్నీ కూడా రైతులకు మన ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగిందని మీకు తెలియజేస్తున్నాం. పంపిణీ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ బాల వీరాంజనేయ సార్ గారికి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచంద్ర సత్య గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజాబాబు సార్ గారికి, ఇక్కడ హాజరైన అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, రైతులకి అందరికీ నమస్కారము. ఇప్పుడు మన సభ ప్రారంభంగా మన జేడీ గారు సభను ఉద్దేశించి మాట్లాడారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు అన్నదాత సుఖీభావ 2వ విడత రైతులకి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ 21వ విడతని మన పిఎం గారు కోయంబత్తూరు నుంచి డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాగు భూమి కలిగిన భూ యజమాని రైతు కుటుంబాలకు, అటవీ భూములు సాగు చేసుకునేటటువంటి రైతు కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు రైతులకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ కింద 3 విడతలుగా 2,000, 2,000, 2,000 3 విడతలు ఇస్తుంది 6,000. మొత్తం కలిపి సంవత్సరానికి కలిసి 20,000 చొప్పున ఆర్థిక సహాయం రైతులకి అందజేస్తుంది. మన ఆగస్టు 2, 2025 మొదటి విడతగా రాష్ట్ర మొత్తం మీద కూడా 46,85,508 రైతుల ఖాతాల్లో
3,174.43 కోట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత కింద మనకి అన్నదాత సుఖీభావ కింద నవంబర్ 19, 2025న 46,85,838 రైతుల ఖాతాలో 3,135.01 కోట్లని మనకి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా మన సీఎం గారు కడపలో చేయడం జరుగుతూ ఉంది. మనకి రెండో విడత కింద అదేవిధంగా మనకి ఫస్ట్ విడత అన్నదాత సుఖీభావ 2,68,165 మంది రైతులకి 134 కోట్లు జమ చేయడం జరిగింది మనకి 2 ఆగస్టున. అదేవిధంగా పిఎం కిసాన్ కింద మన ప్రకాశం జిల్లాకి 2,43,000 మంది రైతులకి 48 కోట్లు, అంటే టోటల్గా 2 కలిపి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ 158 కోట్లు మనకి ఆగస్టు నిన్న దక్ష కాన్స్టిట్యున్సీలో మనకి వేయడం జరిగింది. ఇప్పుడు 19వ తారీఖు నవంబర్న మనకి అన్నదాత సుఖీభావ 2 విడతగా 2,68,155 మంది రైతులకు గాను మనకి 134 కోట్లు. అదేవిధంగా పిఎం కిసాన్ కింద 2,31,000 రైతు కుటుంబాలకి 46.28 కోట్లు జమ చేస్తున్నారంటే 150 కోట్లు అండి. ఈ 2వ విడత 21వ కిసాన్ కింద పిఎం కిసాన్ కింద టోటల్గా మనకి మొదటి విడత 2వ విడత తీసినట్లయితే అన్నదాత కింద మనకి 2,68,000 మంది రైతులకి 258 కోట్లు ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ కింద 2,31,000 మంది రైతులకు గాను 94,000 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. మాదిరి ఒక సీజీ ప్లాంట్ కూడా ఇక్కడ మొన్న ఎంఓయూ జరిగింది. అలాగే ఇంకా రేపు సోమవారం కూడా ఇంకో కంపెనీ రాబోతా ఉంది. మేము మ్యాక్సిమం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కానీ స్వామి గారు కానీ ఏ అవకాశం ఉన్నా మన నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు మీరు మా వెనకాల ఉన్నప్పుడు మిమ్మల్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చూస్తే మొన్న విశాఖపట్నంలో మన రాష్ట్రం 19 నుంచి 24 దాకా ఎక్కడ మొన్న కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ రూపురేఖ మార్చే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి 16 లక్షల కోట్ల రూపాయలు మొన్న ఈ యొక్క పరిశ్రమలకు ఒప్పందాలు కూడా జరిగినాయని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో ముఖ్యంగా నేను నిర్వహించే మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా 1,67,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మొన్న వైజాగ్ సమ్మిట్ లో జరిగినాయి. అంటే 23 కంపెనీలు మన రేపు రాబోయే రోజుల్లో 23 పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. సుమారుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయి. ఈ రోజు మన ప్రాంతం కూడా అభివృద్ధికి ఇంకా జరగబోతా ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మనం అందజేస్తున్నాం. అలాగే మీ గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఏమన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం సుమారు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే, లోటు బడ్జెట్ వల్లే మనం అనుకున్న ప్రగతి సాధించలేకపోతా ఉన్నాం. కానీ మళ్ళీ రాబోయే రోజుల్లో పుంజుకుంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సహకరించాలని, వెనకబడిన ప్రాంతం కాబట్టి మీరు ఒకసారి కొంచెం సహకరించాలని మంత్రి గారు అందరం ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఏ లోటు లేకుండా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎన్ని పనులు ఉన్నా ఈరోజు మన ప్రాంతంలో వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. మీకు అనేకమైన పనులు ఉన్నాయి. అయినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన డిప్యూటీ కలెక్టర్ కళావతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ రాజాబాబు గారికి,
వేదిక మీద ఉన్న నాయకులు ఎంపీపీ మన వాకా వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎర్రబోసి శ్రీనివాసరావు గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, మన ఈ అగ్రికల్చర్ ఆఫీస్ అధికారులకు, అలాగే సీనియర్ నాయకులు కోరిపాటి రామయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చేసిన వివిధ హోదాలో ఉన్న నాయకులకు, అలాగే రైతు సోదరులు మనందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే సుమారుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే సూపర్ 6 పథకాలు మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఆ రోజు మన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చిన గడువు కంటే ముందుగా నెరవేర్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా, లోటు బడ్జెట్లో ఉన్న భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద సుమారుగా 50 లక్షల మంది రైతులకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వమే. అందులో భాగంగా మన నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల రూపాయలు ఈ రోజు మీ ఖాతాల్లో ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ ప్రభుత్వం ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో మన నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రివర్గ స్వామి గారు అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా 19 నుంచి 24 మధ్య ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం కనీసం తట్టమట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక సుమారుగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. ఈరోజు ఇందాకే మన ఎంపీపీ గారు చెప్పినట్టు ఇక్కడ మర్రిపూడి రోడ్డు కూడా నేను మన మంత్రివర్యులు ఇద్దరం వైజాగ్లో ఉన్నప్పుడు R&B మినిస్టర్ గారిని ప్రత్యేకంగా మేమిద్దరం కలిసి అడిగి ఈ యొక్క మర్రిపూడి రోడ్డు ఒకటి, టంగుటూరు రోడ్డు ఒకటి సుమారుగా బాగా డ్యామేజ్ ఉందని కూడా తెలియజేశాం. దాన్ని కూడా త్వరలోనే జీవో కూడా రాబోతూ ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఇక్కడ వేదిక మీద కలెక్టర్ గారు కూడా ఉన్నారు. కలెక్టర్ గారు, మీకు ఒక చిన్న విన్నపం. ఈ కాన్స్టిట్యున్సీ, అందులో ఈ మండలం బాగా వెనకబడిన మండలం. ఇక్కడ రెవెన్యూ సమస్యలు సుమారుగా మమ్మల్ని నమ్ముకుని 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ చాలామంది మాతో ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ సమస్యలు మాత్రం మీరు పరిష్కరించవలసిందిగా మరొకసారి మంత్రి గారి ద్వారా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక మినిమం అంటే మినిమం కూడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఒకళ్ళ పేరు మీద ఉన్నాయి, ఒకళ్ళ పేరు మీద ఎక్కించుకోవటం అనేక దారుణాలు జరిగినాయి. మా వాళ్ళు న్యాయంగా ఉన్నాయి కూడా ఇక్కడ కరెక్ట్గా సంబంధిత అధికారులు చేయట్లేదు. మీరు వాళ్ళకి మంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ ప్రాంతం ఎవరికి రాని అదృష్టం. సాధారణంగా రాజకీయాల్లో అనేక మంది అనేక పదవులు ఆశిస్తూ ఉంటారు. ఎవరికి రాని అదృష్టం మన మంత్రివర్గ స్వామి గారికి. రాజకీయాల్లో ఎన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుందో అన్ని లైఫ్లు ఒక ఇన్ఛార్జిగా, దాని తర్వాత గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా, ఓడిపోయిన అపోజిషన్లో ఎమ్మెల్యేగా, మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రి, రాజకీయాల్లో అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూసిన ఒక గొప్ప అదృష్టవంతుడు మన మంత్రి స్వామి గారిని కూడా తెలియజేసుకుంటా. ఆయన
ఈరోజు ఇంత సక్సెస్ పొందాడంటే మీరు ఆయన నమ్మి ఇంతమంది ఆయన వెనకాల ఉన్నందుకు, అలాగే మీకు సేవ చేసే అదృష్టం కూడా కలిగించినందుకు కూడా మరొకసారి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గం సుమారుగా రైతాంగాన్ని ఉన్న ఎటు త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులు నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి నియోజకవర్గం. ఈరోజు తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మొన్న విశాఖపట్నంలో ఇక్కడే మన ఏ ఊరిది రోజు అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో 2వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ బాలా వీరాంజనేయ స్వామి గారికి, గౌరవనీయులు మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ శ్రీ సత్య గారికి, గౌరవనీయులు ప్యాక్ చైర్మన్ శ్రీవి గారికి, గౌరవనీయులు మర్రిపూడి ఎంపీపీ గారు వెంకటరెడ్డి గారికి, కొండేపి ఏఎంసీ చైర్మన్ గారు తిరుపతమ్మ గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జేడీ అగ్రికల్చర్ గారికి, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ఎస్సీసీ కళావతి గారికి, అటెండ్ అయినటువంటి ఆర్డీఓకి, ఇంకా ఈ నాతో పాటు స్టేజ్లో ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి టోటల్గా ప్రకాశం జిల్లా మొత్తం సుమారు 180 కోట్లు ఈ 2వ విడత కింద రిలీజ్ అవుతున్నాయి. ఈ కొండేపి నియోజకవర్గానికి 24 కోట్లు ఈరోజు మనకి మన ఖాతాల్లో పట్టడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని. అటు పిఎం కిసాన్, తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అన్నదాత సుఖీభవ ఈ 2 కలుపుని మనకి టోటల్గా ఒక ఇయర్లో 20,000 రూపాయలు భూముల ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. మన ప్రకాశంలో 2,58,000 మంది రైతుల్ని ఈ కింద అడుగులుగా చేర్చడం జరిగింది. వారందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు పడుతున్నాయి. అయితే అగ్రికల్చర్ అనేది ఎస్పెషల్లీ మన ప్రకాశానికి 3 రకాలుగా ఈ ప్రకాశం జిల్లా ఉంది. ఒక ప్రాంతంలో కాలువ ద్వారా సాగు అవుతుంది, ఇంకొక ప్రాంతంలో చెరువు ద్వారా సాగు అవుతుంది, ప్రాంతాల్లో కేవలం వర్షం మీద సాగు అవుతుంది. వాతావరణంలో లక్షద్వీప్లో గృహ పట్టిన పథకాలపై అధ్యయన సందర్శన కార్యక్రమంలో భాగంగా గృహ పట్టిన వ్యవహారాల పార్లమెంటు కమిటీ పర్యటించింది. పార్లమెంట్ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి గృహ నిర్మాణం, పట్టిన వ్యవహారాలకు సంబంధించిన పలు కేంద్ర పథకాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ పై ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా గురిజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పనైపోయిందని, ఇక జన్మలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని అన్నారు. ఎవరికైనా జగన్ పిచ్చి ఉంటే మానుకోవాలని అన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ చేసిందేమీ లేదని, రాష్ట్రంలో తట్టమట్టి పోసింది లేదన్నారు. రైతులకు అలవి కాని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారని తెలియజేశారు. జాతీయ ప్రాజెక్ట్ కానటువంటి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారని అన్నారు. ఇక అబద్ధాలు చెప్పే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాళ్ళు విరగొట్టి మోకాళ్లపై నిల్చోబెట్టారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి వదిలేస్తే అందులో గబ్బిలాలు తిరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా అభివృద్ధి చేయబోతుంటే వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తెలియజేశారు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వచ్చి చెప్పారు, మీ తరఫున ₹1 నేనే ఇన్సూరెన్స్ కింద కట్టి డబ్బులు ఇస్తాను, పంట నష్టపోతానని చెప్పి ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. రైతాంగాన్ని పూర్తిగా వారికి గత ప్రభుత్వంలో వచ్చేటటువంటి పథకాలు కూడా మరి మర్చిపోయి, రైతులను మర్చిపోయి పరిపాలించిన దుస్థితి. ఏ కార్యక్రమం చూసినా విమర్శ. మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాలేజీలు 16%, 5%, 12% మొదలుపెట్టి వదిలేశారు. చిల్ల చెట్లు గబ్బిలాలు జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో పేద పిల్లలు డాక్టర్ కోసం చదవాలంటే వాటి వల్ల ఆ చదువు దూరం అయిపోయింది. పేదవాడికి కార్పొరేట్ వైద్యం కూడా దూరం అయిపోయింది. ఇవన్నీ గమనించి ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు పీపీపీ విధానం ద్వారా ఆ మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేసి పూర్తి చేసి కార్పొరేట్ వైద్యం ఇప్పించాలా పేదలకి. పేద విద్యార్థుల దగ్గర 1700 సీట్లు, అదనపు సీట్లు, MBBS సీట్లు వస్తాయి. వీటి ద్వారా పేద వర్గాలు అభివృద్ధి చెందుతాయంటే దాన్ని కూడా రాద్ధాంతం చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసుకున్నారు. జాతీయ ప్రాజెక్టు గారు వస్తుందైతే ఏ జాతికి అంకితం చేసిందో జగన్మోహన్ రెడ్డి తెలియాలా, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తెలియాలా. చాలా పని ఉంది వెలుగొండ ప్రాజెక్టులో. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు. కానీ రాష్ట్ర ప్రజలు చాలా తెలియకల్ల వాళ్ళు. ఈ అతను చేసినటువంటి కుయుక్తులు, కుట్రలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని మోకాళ్లతో కూడా నరికి వేసి ప్రతిపక్ష హోదా లేకుండా రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ప్రజానీకం, తెలివైన ప్రజానీకం, మరి రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకనే అలవిక అన్నటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చతికిల పడిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తాం. అందుకని బ్లూ బ్యాచ్ వరకు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడేటటువంటి అలవాటు వాళ్ళ జీన్స్ లో ఉన్నాయి. అందుకనే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. ప్రజలు దాన్ని గమనించాలి. చదువుకున్న మేధావర్గం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతిదీ అబద్ధం మాట. అందుకనే మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో తట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు దేవుడి దేవాల మనం అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం. 5 సంవత్సరాలప్పుడు మొత్తం పూర్తి చేస్తాం. రోడ్లు మొత్తం కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పైన ఒకసారి నమ్మారు, ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు. ఇక జన్మలో ముఖ్యమంత్రి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి అని వచ్చి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిస్థితి లేదు. ఎందుకంటే నమ్మారు, చూశారు, అయిపోయింది. ఏమి చేయడు రాష్ట్రానికి అనేది ప్రజల్లో ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చేవరకమ్మంటే దయచేసి మానుకోండి.